అందరికీ నమస్కారాలు. ఓ మానవ, కన్నబేరి భద్రవుతుందేమో అన్నంతగా ఉన్నాయి కదరా ఈ శబ్దాలు అనుకున్నాను. కానీ భలా ఏమున్నాయిరా మానవ ఈ బాలోత్సవ వేడుకలు. మరి కన్నులకు ఆనందం కలిగించేలా నర్తకీమణులు చేసే నాట్యం ఒకవైపు, గాన గంధర్వులు గలం విప్పి పాడుతున్న పాటలు ఒకవైపు, ఈనాటి విద్యార్థుల మోతబరు విరామములాగా ఉన్నది కదా. ఇక్కడ వినోదంతో పాటు విజ్ఞానం సైతం అవలీలగా నేర్చుకుందురు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించి ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు ఏదేదా జరగాలని, అందులో నేను పాల్గొనవాలని నా చిన్న ఆకాంక్ష. మరి నేను ఎవరిని అని మీకు సందేహం రాలేదా? ధర్మ పరిరక్షకుడైన యమధర్మరాజు పుత్రికను, ఆద్యను నేను. మరి ఆ త్రిలోక సంచారి అయిన నారద మునేంద్రులు వారు నాకు ఒక వింత దృశ్య పరికరాన్ని ఇచ్చారు. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరి ఇంకెన్నో దృశ్యాలు నన్ను కలవర చేశాయి. నన్ను కలవర చేసింది దిశ, దిగ్భ్రాంతికి గురి చేసింది నిర్భయ. నేను ఈ భూలోకానికి వస్తున్నానని మా తండ్రి యమధర్మరాజు నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. కలి ప్రభావము చేత మనిషి మృగమైన వేళ ఇక్కడ తాకితే ఆశీర్వాదమని, ఇక్కడ తాకితే చేయూత అని, ఇక్కడ తాకితే ప్రోత్సాహమని, ఇక్కడ తాకితే చెడు స్పర్శ అని, ఇక్కడ తాకితే అస్సలు మంచి స్పర్శ కాదని, ఇక్కడ తాకితే చెడు స్పర్శ అని చెప్పారు. ధర్మ విచక్షణ వీడిన ఆ క్షణం నీవు 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 అబలవు కాదు, సబల. నీలోని ఆక్రోశాన్ని, ఆవేదనను దుర్గవై, చండివై, శక్తివై, మహాకాళివై ఆ నడిలోని నరకాసుని తీసేయమన్నారు. ఆడదే నిన్ను మోసే భూమాత ఆడదే, నిన్ను కన్న తల్లి ఆడదే, నువ్వు కన్న చిట్టి తల్లి ఆడదే. మా తండ్రి యమధర్మరాజుతో పోరాడి ప్రతి ప్రాణాన్ని దక్కించుకున్న సావిత్రి మాత ఆడదే. 100 మంది కౌరవులు, వేలాది మంది సైనికులు కురుక్షేత్ర యుద్ధంలో అస్తరించడానికి కారణమైన ద్రౌపది మాత ఆడదే. ఆ దశకంటుని అంతమందించడానికి కారణమైన సీతమ్మ తల్లి ఆడదే. ఈ వేదిక సాక్షిగా మా తండ్రి యమధర్మరాజు అట్టి వారిని నిరీక్షింపడు. యస్మిన్ యథావర్తి భవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం సధర్మ. ఎవరు మనతో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళతో మనం అలానే ప్రవర్తించాలి. అది ధర్మం, అదే ధర్మం. నాకు ఈ సదవకాశం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు.